హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాం. అలాగే మీకు మీ కుటుంబాలకి మీ పరిచర్యకి సమాధానమును ఆశీర్వాదమును కలుగును గాక. ఆమేన్. రైట్. కొద్ది రోజులుగా మనం దాదాపు ఇది 7వ లేదా 8వ వారం అనుకుంటా. కాబట్టి మనం సమ్మతించి జీవించేటువంటి విధానాన్ని, అంటే ఒప్పుకొని నడిచేటువంటి విధానాన్ని, అంగీకరించి నడిచేటువంటి విధానం గురించి మనం మాట్లాడుతూ వస్తున్నాం. సో ఈ వారం కూడా ప్రభువు మనతో ఒక మాట్లాడుతున్నాడు. ఏంటంటే, ఎప్పుడైతే మనం ఆయన మాటను సమ్మతించి నడిస్తే సమస్యల మీద మనం నడుస్తాం. మన పైన సమస్యలు ఉండవు, మన కింద సమస్యలు ఉంటాయి. హల్లెలూయా. ఈరోజు విషయం ఏంటంటే, ఆయన మాటను సమ్మతించి నడిస్తే సమస్యల మీద మనం నడుస్తాం. సమస్యలు మన పైన ఉండవు, సమస్యలు మనలో ఉండవు, మన కాళ్ళ కింద. ఎప్పుడు అంటే, ప్రభు యొక్క మాటను మనము సమ్మతించి, ప్రభు యొక్క మనకు విడిపించిన విడుదలను మనం అంగీకరించి మన జీవన మనుగడను ముందుకు సాగిస్తే సమస్యలు మన కింద ఉంటాయి, కానీ సమస్యలు మనలో ఉండవు. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నామంటే, విజయవంతమైనటువంటి జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. కానీ విశ్వాసి, కానీ సంఘం సందేహాత్మకమైనటువంటి సంఘంగా జీవిస్తుంది ఈరోజు. కానీ ప్రభువుకి ఇది ఆనందాన్ని కలిగించేటువంటి విషయం అయితే కాదు. ఎందుకంటే ఆయన ఏమన్నాడు? లోకంలో మీకు శ్రమలు కలుగును, కానీ ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని చెప్తాడు. మన వాళ్ళు శ్రమలు పడుతున్న విషయం మాత్రమే గుర్తుపెట్టుకున్నారు. అంటే ఇప్పుడు దేనితో సమ్మతిస్తున్నారు అంటే, శ్రమ పడడానికి సమ్మతిస్తున్నారు. కానీ మనం ధైర్యంతో సమ్మతించాలి. ఇప్పుడు ధైర్యంతో సమ్మతిస్తే, యేసు ప్రభు యొక్క విజయంతో సమ్మతిస్తే మనం కూడా విజయవంతులుగానే మన జీవితాన్ని సాగిస్తాం. యేసు ప్రభు చెప్పాడు శ్రమ పడమని. ఏ శ్రమలు అవి? తినడానికి తిండి లేక, అనారోగ్యాలతో, వివిధ రకాలైనటువంటి వాటితో శ్రమ పడాలని కాదు. యేసు ప్రభు ఏ శ్రమ అయితే అనుభవించాడో భూమి మీద ఉన్నాడు. ఏ శ్రమ అనుభవించాడు ఆయన అంటే, తండ్రి రాజ్యమును ప్రకటించేటప్పుడు పాత నిబంధన కింద ఉన్నటువంటి శాస్త్రులు పరిచయుల వల్ల అవమానించబడ్డాడు. తండ్రి కోసం, తండ్రి రాజ్యము కోసం, తండ్రి యొక్క సంకల్పం కోసం ఆయన అవమానం పొందాడు. మనం అనుభవించాల్సింది యేసు ప్రభువుకు సంబంధించినటువంటి, యేసు ప్రభువు స్థాపించడానికి వచ్చినటువంటి రాజ్యముల విషయమైన శ్రమను మనం అనుభవించాలి. కానీ ఆర్థికంగా శ్రమను అనుభవించమని కాదు అక్కడ, అనారోగ్యపరంగా అనుభవించమని కాదు అక్కడ. శ్రమలు కలుగును, కానీ ధైర్యం తెచ్చుకో. అంటే ఇప్పుడు మనం దేనితో సమ్మతించాలి? ధైర్యంతో సమ్మతించాలి. ఎందుకు? మరలా మీరు భయపడుటకు దాస్యపు ఆత్మను పొందలేదు, మీరు దత్తపుత్రాత్మను పొందారు. అంటే మీరు భయపడడానికి దాస్యత్వపు ఆత్మ లేదు, మీలో ధైర్యము కలిగిన ఆత్మ ఉంది అంటున్నాడు. నేను లోకమును జయించున్నాను. ఎందుకు నేను లోకమును జయించున్నానని చెప్తున్నాడు తెలుసా? నేను జయించాను కాబట్టి మీరు కూడా జయిస్తారు. నాకు విజయం కలిగింది కాబట్టి మీకు కూడా విజయం కలుగుతుంది. మరణము నన్ను బంధించలేదు కాబట్టి మిమ్మల్ని కూడా మీ సమస్యలు బంధించలేవని చెప్పాడు. హల్లెలూయా. అందుకే మనం ఆయన మాటను క్షుణ్ణంగా సమ్మతించి నడిస్తే సమస్యల మీద మనం నడుస్తాం, కానీ సమస్యలు మన మీద ఏలుబడి చేయవు. ఆమేన్. మరి చెప్తున్నా, దేవుని మాటను సమ్మతించి నడిస్తే సమస్యలు మన పాదముల కింద ఉంటాయి, కానీ సమస్యల కింద మనము పరిపాలించబడము. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే,
ఒకసారి శిష్యులంతా కలిసి సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేసేటప్పుడు 4వ జామున తెల్లవారుజామున జరిగినటువంటి సంఘటన. వీళ్ళు గాలి చేత కొట్టబడుతున్నారు ఇక్కడ సముద్రంలో పడవ ప్రయాణంలో. అప్పుడు యేసు ప్రభు వాళ్ళకి ఎదురుగా నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చాడు. శిష్యులు ఏం చేశారో తెలుసా? ఆయన భూతమని, ఆయన దయ్యమని ఏం చేశారు? వీళ్ళు భయపడ్డారు. అప్పుడు ప్రభు అన్నాడు, నేనే అని అన్నాడు. అప్పుడు వెంటనే పేతురు ఉన్నాడు కదా, దుడుకు స్వభావం నాలాగా. దుడుకు స్వభావం కలిగిన పేతురు, ప్రభువా నువ్వే అయితే నేను నీళ్ళ మీద నడుచుకొని వచ్చినట్లు సెలవి అంటేనే యేసు ప్రభు చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? పేతురు రమ్ము అన్నాడు. వెంటనే పేతురు ఆ దోణిలో ఉన్నాడు, పడవలో. దోణిలో దిగి ఎక్కడ దిగాడు? నడి సముద్రంలో. ఒడ్డును కాదు, రోడ్డు మీద కాదు, నడి సముద్రంలో దిగాడు. ఎక్కడికి దిగాడు? నీళ్ళలో దిగాడు. నీళ్ళలో దిగితే పేతురు మునిగిపోలే, రోడ్డు మీద నడిచినట్టు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, పేతురు దేవుని యొక్క మాటను విన్నాడు, అంగీకరించాడు, ప్రభు మాటే అని దాన్ని సమ్మతించాడు. ప్రభువు నడిచినట్టు నేను నడవాలని ఆయనకు ఆశ కలిగింది. ప్రభువుతో పాటు నేను నడవాలని ఆశించాడు. కాబట్టి పేతురు ఏం చేశాడు? దోణిలో నుంచి కిందికి దిగాడు. దిగిన వెంటనే నీళ్ళ మీద నడుచుకుంటూ. ఇక్కడ మనం మేలుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఏ స్థితిగతుల్లో ఉన్నా, ఆ స్థితిగతుల నుంచి ప్రభువు నన్ను విడిపించగలడు, విడిపించాడు, దానికి వెలను చెల్లించాడు అని నువ్వు నమ్మితే చాలు. పేతురు నీళ్ళపైన ఎంత సులభంగా నడుచుకుంటూ పోయాడో, ఆయన మాటను నమ్మిన ప్రతి విశ్వాసి కూడా సమస్యల మీద అంత సులభంగా నడుచుకుంటూ వెళ్తాడు. హల్లెలూయా. రోడ్డు మీద నడిచినట్టు పేతురు నడుచుకుంటూ పోతున్నాడు. ఎప్పుడు? ఆయన మాటను విన్నప్పుడు, అది ప్రభు మాటే అని నమ్మినప్పుడు, ప్రభువే అని నమ్మినప్పుడు. ఆయన దోణి దిగాడు. దోణి దిగిన వెంటనే ప్రభు యుద్ధకు నడుచుకుంటూ వెళ్ళడం ప్రారంభించాడు. నువ్వు అలల మధ్య కొట్టుమిట్టాడుతున్నా, అప్పుల మధ్య కొట్టుమిట్టాడుతున్నా, ఆత్మీయ గుడ్డితనం మధ్య కొట్టుమిట్టాడుతున్నా, అనారోగ్యాల మధ్య నువ్వు కొట్టుమిట్టాడుతున్నా, ప్రభువు నిన్ను విడిపించాడని నమ్మగలిగితే, విడిపించడానికే ప్రభువు వచ్చాడని నువ్వు నమ్మగలిగితే, పేతురు నీళ్ళపైన నడిచినట్టు, పేతురు సులభంగా సముద్రంలో నడవగలిగినట్టు, పేతురు ఆ సమస్యగా ఎంచగా సమస్యను అధిగమించేవాడిగా నడిచినట్టు, ఈరోజు నువ్వు నేను కూడా అదే మాటను నమ్మి, ఆయన మాటనే సమ్మతిస్తే, నువ్వు కూడా నీ సమస్యల మీద అధిగమించి నీ జీవనాన్ని సునాయాసంగా నడిపించుకోగలవు. ఆమేన్. హల్లెలూయా. ప్రభువు మాటను సమ్మతించి నడిస్తే నువ్వు సమస్యలను అధిగమించి నడుస్తావు. సమస్యలు నీకు ఎదురు రావు, సమస్యలు నిన్ను పరిపాలించవు, సమస్యలు నీ పాదముల కింద ఉంటాయి. ఎందుకు సమస్యలు ఎందుకు నీ పాదముల కింద ఉన్నాయని చెప్తున్నానంటే, యేసు ప్రభు చెప్పాడు. ఏంటికి? శత్రువు ఎక్కడున్నాడంట? మన పాదముల కింద ఉన్నాడు. మనం ఆయన సంఘమునకు శిరస్సుగా ఉంచాడు. ఆయన మన ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు? తన కుడిపార్శ్వమున కూర్చొని పెట్టుకున్నాడు. సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి ఉన్నాడు. ఏమిటి సమస్తమును? లోకాధికారి తెచ్చే ప్రతి సమస్యను యేసుప్రభు ఎక్కడికి తెచ్చాడు? మన పాదముల కింద తెచ్చాడు. ఇప్పుడు నువ్వు ఇది నమ్మగలిగితే, పేతురు యేసుప్రభు మాట నమ్మి ఆయన పాదాలతో నీళ్ళపైన ఎలాగ నడుచుకుంటూ పోయాడు. ఈరోజు నా సమస్యలన్నీ కూడా నా పాదముల కింద ఉన్నాయని నువ్వు నమ్మగలిగితే, పేతురు నీళ్ళపైన నడిచినట్టు నువ్వు నీ సమస్యలపైన నడుచుకుంటూ పోతావు. ఆమేన్. హల్లెలూయా. ఏం చెప్తున్నానంటే, నువ్వు దేనితో సమ్మతిస్తే అది నీతో కలిసి నడుస్తుంది.
ఓటమితో సమ్మతిస్తే ఓటమి నీపైన ఆధిపత్యం చెలాయిస్తుంది. అవమానంతో సమ్మతిస్తే అవమానం నీపైన ఆధిపత్యం చెలాయిస్తుంది. రోగముతో సమ్మతిస్తే రోగము నీపైన ఆధిపత్యం చెలాయిస్తుంది. అప్పులతో సమ్మతిస్తే అప్పులు నీపైన ఆధిపత్యం చెలాయిస్తాయి. నడిచాడు పేతురు, నడుచుకుంటూ ముందుకెళ్తున్నాడు ప్రభు యొద్దకి. వెంటనే అలలు లేపుకుంటూ వచ్చాయి, అలలు మీదకు వచ్చినట్టు వచ్చాయి. వెంటనే పేతురు ప్రభువును చూడడం వదిలిపెట్టి ప్రభువు చెప్పిన మాటను మరిచిపోయి సమస్యల కల్లా చూశాడు, అలలను చూశాడు, ఆ అలల యొక్క శబ్దాన్ని విన్నాడు. వెంటనే మునిగిపోవడం ప్రారంభించాడు. అందుకే నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ జనరేషన్లో ఉన్నా, ఏ ప్రాంతం ఎక్కడున్నా సరే, ఎవరి మధ్య ఉన్నా సరే, నీ చెవులకు వినిపించాల్సింది సమస్యలు కాదు, శత్రువు యొక్క గర్జన కాదు. నీకు వినిపించాల్సింది ప్రభు మోగించినటువంటి విజయ సంకేతం నీకు వినిపించాలి. హల్లెలూయా. శత్రువుని పైన పన్నినటువంటి పన్నాగాలు కాదు నీకు వినపడాల్సింది, నువ్వు వినిపించుకోవాల్సింది ప్రభువు నీ కోసము విజయ డంకను మోగించిన శబ్దము నీ చెవులకు వినిపించాలి. హల్లెలూయా. పేతురుకు అలల శబ్దం విన్నాడు, అలలను చూశాడు, మునిగిపోయాడు. ఈరోజు విశ్వాసులు కూడా సమస్యలనే వింటున్నారు, చూస్తున్నారు, అంగీకరిస్తున్నారు. సమస్యలతో వాళ్ళు పోరాడడం వదిలిపెట్టి సమస్యలతో కలిసి నడుస్తున్నారు. హల్లెలూయా. అందుకే ప్రభు ఏం చెప్తున్నాడంటే, మనకు వినిపించాల్సింది, మనకు కనిపించాల్సింది ప్రభువు నడిచిన మార్గం మనకు కనిపించాలి. ప్రభువు మనల్ని పెట్టిన మార్గము మనకు చూడాలి. ప్రభువు మనకు సిద్ధపరిచిన మార్గం ఏంటో మనం చూడాలి. కానీ నీ ఎదురొచ్చేటువంటి, నీ చెవులకు వినిపించేటువంటి, నీ కళ్ళకు కనిపించేటువంటి, నీకేదో నష్టాన్ని కలిగించేటువంటి దాఖలాలు నీకు కనిపిస్తున్నా సరే, నీకు వినిపించాల్సింది దేవుడి యొక్క వాక్యం. నువ్వు చూడాల్సింది దేవుడు సిద్ధపరిచిన మార్గాన్నే చూడాలి. కానీ దేవుడు చెప్పిన మార్గాన్ని చూడాలి. కానీ నేను నడవమన్న మార్గంలోనే నువ్వు నడవాలి. కానీ వేరొక మార్గంలో నడవడానికి నువ్వు సమ్మతిస్తే పేతురు నీళ్ళలోకి మునిగిపోతున్నట్టుగా విశ్వాసి కూడా సమస్యలతో మునిగి తేలుతూ ఉంటాడు. హల్లెలూయా. ఆయనను ఇప్పటికి మించిపోయింది లేదు. ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? నా మాటను మీరు గురి పెట్టండి, నా మాటను మీరు సమ్మతించండి. నేనే పిలుస్తున్నా. ఎవరు నేను? నీకు జయ జీవితాన్ని అనుగ్రహించిన వాడిని నేను చెప్తున్నాను. నీ కోసం దరిద్రుడిగా వచ్చిన వాడిని నేను చెప్పి నిన్ను ధనవంతుడిగా చేసిన వాడిని చెప్తున్నాను. రా, మీ రోగాలను నేను తీసుకొని నా ఆరోగ్యమును ఇచ్చినటువంటి వాడని నేనే. రండి. ఎక్కడ రండి? ఆయన మాట ప్రకారం రండి. ఆయన మాట ప్రకారం ఆలోచించండి. ఆయన మాట ప్రకారం మీరు వినండి. పేతురు నీళ్ళపైన నడిచినట్టు మీ సమస్యల మీద మీరు నడుస్తారు. మీ సమస్యల పైన మీరు అధిగమిస్తారు. మీ అప్పుల పైన మీరు అధిగమిస్తారు. మీ అనారోగ్యాన్ని మీరు అధిగమించి ప్రభువు ఇచ్చినటువంటి శక్తి, బలము, ఆరోగ్యముతో కలిసి జీవిస్తారు అంటున్నాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే యేసు ప్రభు నిన్ను సమస్యలతో ముంచి ఎత్తడానికి రాలేదు. శిష్యులు మునిగిపోతూ ఉంటే చూస్తూ ఉండడానికి యేసు ప్రభు సముద్రంలో లేడు. సముద్రం మీద నడిపించడానికి వచ్చాడు. సముద్రం నుండి ఈ ధర నుంచి ఆ ధరికి చేర్చడానికి వచ్చాడు. ఈరోజు విశ్వాసం ఎన్నుకున్నది నిన్ను సమస్యల ముందు తెచ్చడానికి కాదు, సమస్యలను అధిగమించి నీ సమస్యల్లో నుంచి అటువైపుకు నడిపించడానికి వచ్చాడు. హల్లెలూయా. ఎక్కడ విశ్వాసి, ఎక్కడ సంఘం ఈరోజు వెనకపడుతుందో తెలుసా? దేవుని మాటను పక్కన పెట్టి, దేవుని మాటను ఆధారం చేసుకుండా, మనుషుల యొక్క జ్ఞానం పైన ఆధారపడుతూ, మనుషుల యొక్క తాత్విక జ్ఞానం పైన ఆధారపడుతూ, మనుషుల యొక్క అనుభవాల పైన ఆధారపడుతూ, మనుషులకు మరేదో సాధన చేసేటువంటి విధానంలో దేవుడి శక్తిని ఆశ్రయించకుండా మనుషుల యొక్క జ్ఞానమును ఆశ్రయిస్తున్నారు. హల్లెలూయా. అది ఏమాత్రం దేవుడికి ఇష్టమే. కొరింథీ పత్రికలో ఉంటుంది తెలుసా? మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకోక దేవుడి శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి అంటాడు. హల్లెలూయా. అంటే మన విశ్వాసం దేన్ని ఆధారం చేసుకోవాలి?
మనకు వాక్యాన్ని బోధించేటువంటి సేవకుల యొక్క జ్ఞానం పైన కాదు, ఆ సేవకులు బోధిస్తున్నటువంటి శక్తి పైన ఆధారపడి ఉండాలి. అందుకే మనకు ఆ విధమైనటువంటి బోధ వింటున్నప్పుడు మనలో మంట కలగాలి. మన హృదయాలలో మంట కలిగించేటువంటి బోధే ప్రభు యొద్ద నుంచి వచ్చినటువంటి బోధ. నీ జీవితాన్ని నీ సమస్యల నుంచి అధిగమింప చేసే విధంగా చేసేదే ప్రభు యొద్ద నుంచి వచ్చినటువంటి మాటలు. హల్లెలూయా. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చూడండి, ఎంత చక్కగా ప్రభు నేర్పిస్తున్నాడు పాట. రా పేతురు అన్నాడు, దిగేసాన్ని నడిచాడు. అనుభవించండి మీ ఆరోగ్యాన్ని అంటున్నాడు. ఈరోజు అనుభవిస్తాను ప్రభు అన్నది. అప్పులు ఇచ్చేవారుగా ఉంటానని చెప్తున్నారు, ఎస్ ప్రభు నేను అప్పిచ్చేవాడిగా ఉంటానని చెప్పాలి. నువ్వు బలవంతుడు అని చెప్తున్నాడు, ఎస్ నీ బలవంతుడు నడవాలి ముందుకు. చాలా సులభం. నడి సముద్రంలో పేతురు పడవను దిగి నడవడం ఎంత కష్టమో తెలుసా? దాన్ని అతి సులభంగా ఆయన ఏదో ఒక బైక్ మీద దిగి ఒక గుర్రం మీద దిగి నడిచినట్టు నడుస్తున్నాడు. ఎక్కడ? నీటి పైన. కష్టం కాదంటే కష్టమే, కానీ ఆ కొద్దిసేపు ఏం చేశాడు? ఆయన దేవుని మాట పైన నమ్మి నడిచాడు. ఈ లోకంలో కనిపించేటువంటి సమస్య ఏది పెద్దది కాదు. యేసు ప్రభు మాటే అన్నిటినీ అధిగమించగలిగినటువంటి శక్తి కలిగింది. కాబట్టి మనకు ఈరోజు పేతురును పిలిచినటువంటి దేవుడే మనం కూడా పిలిచాడు. పేతురు కోసం రక్తం కార్చిన దేవుడే మన కోసం రక్తం కార్చాడు. పేతురును విజయవంతుడిగా చేసినటువంటి ప్రభువే నిన్ను నన్ను కూడా విజయవంతుడిగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. పేతురు తన మాటను సమ్మతించి నడిచినట్టు మనం కూడా ఆయన మాటను సమ్మతించి నడచాలి. హల్లెలూయా. సమ్మతించి నడిస్తే నీ సమస్యలు నువ్వు అధిగమిస్తావు. ఈ సమస్యల మీద నువ్వు నడుస్తావు. ఎందుకంటే ప్రభు మనల్ని తిరిగి మళ్ళీ ఆ సమస్యల్లో, ఆ బాధల్లో, ఆ దుఃఖాలలో నిన్ను ముంచి వేయడానికి రాలేదు. సమస్యలను అనుభవించడానికి, దరిద్రాన్ని అనుభవించడానికి, రోగాలను అనుభవించడానికి తన కుమారుని ఎన్నుకున్నాడు. శాపాన్ని అనుభవించడానికి తన కుమారుని ఎన్నుకున్నాడు. పాపాన్ని అనుభవించడానికి తన కుమారుని ఎన్నుకున్నాడు. మరి నిన్ను నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు అంటే ఆయన సిద్ధపరిచిన మార్గంలో నడిపించడానికి మాత్రం నిన్ను ఎన్నుకున్నాడు. ఆయన లాంటి శ్రమను అనుభవించడానికి నిన్ను నన్ను ఎన్నుకున్నాడే కానీ దరిద్రంతో కూడిన శ్రమలను ఎన్నుకోవడానికి నిన్ను నన్ను ఎన్నుకోలేదు. యేసు ప్రభు ఏ శ్రమ అనుభవించాడో తెలుసా? శరీరాన్ని జయించేటువంటి శ్రమ. శిష్యులు ఏ శ్రమను అనుభవించారో తెలుసా? శరీరంతో పోరాడేటువంటి శ్రమ. ఇది నిజమైనటువంటి శ్రమ. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం. అంటే ఇప్పుడు ఏం చేయాలి? శరీరంతో మనం ఏం చేయాలి? ఎప్పుడు శరీరం యొక్క లక్షణాలతో, ఆత్మ సంబంధమైన లక్షణాలు ఏం చేయాలో తెలుసా? పోరాటం చేస్తూనే ఉంటాయి. ప్రార్థన చేయని ఆత్మ చెప్తుంది, నిద్రపో అని శరీరం చెప్తుంది. అబద్ధం చెప్పొద్దని దేవుడి ఆత్మ చెప్తుంది, శరీరం అబద్ధం చెప్పు ఏం కాదని చెప్తుంది. మనం ఏం చేయాలి ఇప్పుడు? ఈ అబద్ధానికి నిజానికి మధ్య శ్రమ. ఏ శ్రమ? దీన్ని ఆత్మకు లోబడిచేటువంటి శ్రమ తప్ప మరొక శ్రమ ఏది కాదు. హల్లెలూయా. అందుకే కీర్తన 107లో ఉంటుంది. ఏమంటుందో తెలుసా? ఆయన వారిని చేర్చాల్సినటువంటి రేవుకు వాళ్ళని చూడండి ఒకసారి. కీర్తన 107 కీర్తన 107 29:30 ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు ఆగిపోయెను. అవి నిర్మలమైనవని వారు సంతోషించిరి. వారి కోరిన రేవుకు ఆయన వారిని నడిపించును. ఎందుకు ప్రభువు వచ్చాడో తెలుసా? నీవు కోరుకున్న రేవుకు నిన్ను నడిపించడానికి యేసు ప్రభు వచ్చాడు. నీవు కోరుకున్నటువంటి రేవుకు నీకు మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చాడు. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు? నేనే మార్గమును. ఆయన మార్గములో నడిస్తే ఆయన అనుకున్నటువంటి రేవుకు నేను నడుస్తాం. హల్లెలూయా. ఆయన నిన్ను నన్ను పరలోకానికి చేర్చడానికి వచ్చాడు. ఆయన నిన్ను నన్ను భూమి మీద పరలోకాన్ని అనుభవించడానికి ఆయన వచ్చాడు. ఆ మార్గాన్ని సిద్ధపరిచాడు. మనల్ని ఆ మార్గంలో నడిపించడానికి పేతురు రా అని అన్నట్టుగా నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఆయన నడిచినట్టుగా, ఆయన సమ్మతించి నడిచినట్టుగా మనం కూడా సమ్మతించి నడవాలి. ఎక్కడ? ఆయన
రాజ్యము అనేటువంటి రేవుకు నది ఒడ్డుకు చేర్చునట్టు నిన్ను నన్ను సమస్యలు లేని రేవుకు, రోగాలు లేని రేవుకు నిన్ను నన్ను చేర్చడానికైనా వచ్చాడు. హల్లెలూయా. వారు కోరిన రేవుకు వారిని చేర్చుటకు వచ్చాడు. నువ్వు ఎటువైపు ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ సంఘంలో ఉన్నా, ఎవరివైనా సరే, ప్రభు వచ్చింది మాత్రం ఒకటే, ఆయన నడిచిన మార్గంలో నిన్ను నడిపించడానికి వచ్చాడు. ఆయన నిన్ను ఒక గమ్యానికి చేర్చాలని వచ్చాడు. నిన్ను ఆ గమ్యాన్ని చేర్చడానికే వచ్చాడు. పేతురు మునిగిపోతున్నాడు. అల్ప విశ్వాసే, లేయి పైకి. ఎక్కడ నీ విశ్వాసం? నీ గమ్యం ఇది కాదు. నీ గమ్యం సముద్రం యొక్క ఒడ్డు. విశ్వాసకి చెప్తున్నాడు ఈరోజు. విశ్వాసం, ఎక్కడ నీ విశ్వాసం? ఆ రోగంలో నుంచి లేపైకి. ఏంటి నీ గమ్యం? ఏంటి? ఆరోగ్యం అనేది నీ యొక్క గమ్యం. అప్పుల్లో మునిగిపోతున్న వారికి, లేయి, పలానా వ్యక్తి లేపైకి. ఎక్కడ నీ విశ్వాసం? నేను మీకోసం దరిద్రున్నాయా, మీరు ధనవంతులు కావాలని. మీ గమ్యం ఏంటో తెలుసా? అప్పుల్లో నువ్వు మునిగిపోవడం కదా నీ గమ్యం. నువ్వు అప్పులుచ్చే స్థాయికి ఎదగడం నీ యొక్క గమ్యం. హల్లెలూయా. ప్రభు ఈ మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చాడు. ఇదొక్కే మార్గం అని చెప్పట్లే. ప్రభువు చేసినటువంటి మార్గములో, ప్రభు సిద్ధపరిచినటువంటి సిద్ధపాటులో ఇవి కూడా ఉన్నాయి అని చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు సంఘాలను, విశ్వాసులను సాతాను ఏ ఏ విషయాల్లో శోధిస్తున్నాడు అంటే, అప్పుల విషయాల్లో శోధిస్తున్నాడు, ఆరోగ్య విషయాల్లో శోధిస్తున్నాడు, మరి విధమైన ఈ ఏ విషయాల్లో అయితే అధికంగా శోధిస్తున్నాడు, యేసు ప్రభువు కూడా ఆయా విషయాల్లో మనం అధికమైనటువంటి విజయాన్ని కలిగించాడు అని చెప్తున్నాను. హల్లెలూయా. ఇదే జీవితం అని కాదు, ఆ జీవితంలో ఇది కూడా ఉంది. అప్పుల నుంచి విడిపించడానికే వచ్చాడని నేను చెప్పట్లేదు. ఆయన విడిపించినటువంటి విడుదలలో అప్పుల నుంచి కూడా విడిపించాడు. ఎందుకు? సాతాను విశ్వాసి పైన ఏ విధంగా దాడి చేస్తాడో, ఆ దాడి చేసే ప్రతి విషయంలో కూడా యేసు ప్రభు మనల్ని విడిపించాడు అని చెప్తున్నా. అనారోగ్యపరంగా సాతాను దాడి చేస్తే యేసు ప్రభు ఆరోగ్యవంతుడుగా నిన్ను చేశాడు అని చెప్తున్నా. అప్పుల పరంగా సాతాను నిన్ను దాడి చేస్తే నిన్ను అప్పిచ్చేవాడిగా చేశాడు అని నేను చెప్తున్నా. ఆత్మీయ గుడ్డితనంలో పడిపోయిన స్థితిలో ఉంటే యేసు ప్రభు నిన్ను ఆ స్థితిలో లేపాడు అని చెప్తున్నా. ఏ విషయంలో సాతాను విశ్వాసిని, సంఘాన్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడో, ఏ విషయాన్ని కలిగించి, ఏ విధమైనటువంటి బాధను కలిగించి సంఘాన్ని, విశ్వాసిని శ్రమ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఆయా ప్రతి విషయాల్లో కూడా యేసు ప్రభు విశ్వాసిని, సంఘాన్ని విడిపించాడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే వాడు ఏ విధంగా రాని నీపైన దాడి చేయడానికి, వాడు ఏ రకమైన దాడి, ఏ కోణములో, ఏ విధమైన దాడిలో వచ్చినా, ఆయా విధమైన పద్ధతుల్లో, ఆయా విధమైన కోణాల్లో యేసు ప్రభు నీకు, నాకు విజయాన్ని కలిగించాడు. హల్లెలూయా. ఆత్మీయంగానే కాదు, మనల్ని ఆత్మీయతతో పాటు భూ సంబంధమైన వాటికి కూడా మనల్ని విడిపించాడు. ఎందుకు విడిపించాడో తెలుసా? యేసు ప్రభు మన ఆత్మలను రక్షించడానికి వచ్చిన మాట నిజమే, కానీ మన ఆత్మలను రక్షించడానికి ఆయన ఆత్మరూపిగా రాలేదు. ఎట్లొచ్చాడు? శరీరాన్ని ధరించి వచ్చాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు శరీర సంబంధమైనటువంటి విషయాల పట్ల కూడా నిన్ను విడిపించడానికి వచ్చాడు అని చెప్తున్నాను. ఆత్మ సంబంధమైన పాపం యొక్క నొప్పులను భరించడానికి ఆయన శరీరంలో నొప్పిని భరించాడు, కానీ ఆత్మలో నొప్పి భరించలేదు. ఆయన ఆత్మీయ ఎడబాటును అనుభవించాడే, కానీ నొప్పి, బాధ అనుభవించింది ఎక్కడ? శరీరానికి. సైనికులు కొట్టింది ఆత్మలో కాదు, శరీరాన్ని కొట్టారు. సైనికులు వేసింది ఆత్మకు కాదు వేసింది, ఎవరికి? శరీరానికి సిలువ వేశారు. నేనేమంటున్నానంటే, ఆత్మ సంబంధమైనటువంటి మరణం శరీర సంబంధమైన మరణానికి దారి తీసినప్పుడు, ఆత్మ సంబంధమైనటువంటి విడుదల, ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్రం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం శరీర సంబంధమైన ఆశీర్వాదాలకు మనకు దారి తీసింది. హల్లెలూయా. ఈ స్పృహ కలిగి, ఈ విధానము కలిగి మనము మన సమస్యలతో ఎప్పుడు చెప్తూ ఉండాలి, ఏ సమస్య నీకు నాకు సంబంధం లేదు.
ఏ లోకమా, లోకంలో ఉండే లోకాధికారి తెచ్చే ప్రతి రోగమా నీకు నాకు సంబంధం లేదు. ఏదైనా ఉండేది మాట్లాడుకుంటే నేను ప్రభు మాట్లాడుకుంటాం. నీతో నేను మాట్లాడడానికి నాకు సమయం లేదు, మాట్లాడడానికి నీకు నాకు సంబంధం కూడా లేదు. హల్లెలూయా. వాడు ఎవరు మనపైన ఆధిపత్యం చెలాయించడానికి? మనపైన ఉన్న అధికారిగా వాడిని ఓడించాడు ప్రభు. వాడిపైన ఇప్పుడు మనల్ని అధికారిగా చేశాడు. హల్లెలూయా. సో కాబట్టి నువ్వు ఆయన మాటను సమ్మతిస్తే నీ సమస్యల మీద నీవు నడుస్తావు అని చెప్తున్నావు. నీ అప్పులను నీవు జయించి నీవు అప్పిచ్చే స్థాయికి వెళ్తావు అని చెప్తున్నావు. ఇట్లాగే ఒక యజమానికి ఒక గుర్రం ఉన్నట్ట. ఒక గుర్రం ఉంటే ఆ గుర్రం ఎప్పుడు పందెంలో బాగా పరిగెత్తదంట. ఆ గుర్రం మీద కొద్దిమంది శత్రువులు దానిపైన కక్ష కట్టారు, ఎటు తిరిగానే ఈ గుర్రాన్ని చంపేయాలని. ఆ గుర్రాన్ని చంపేయాలని ప్రయత్నం చేసి ఒక రోజు యజమానుడు ఎక్కడికో పోయాడు, గుర్రం ఎక్కువ ఓనర్ ఎక్కడికి పోయింటే గుర్రాన్ని పట్టుకుని వచ్చి ఆ గుంత తీవిచ్చి పెద్ద గుంత తవ్వించి ఆ గుంతలోకి వేసేసారు గుర్రాన్ని. పాపం గుర్రాన్ని. సరే గుర్రాన్ని గుంతలోకి వేసేసారు అడని చెప్పి గుంతలో అలా పడిపోలే గుర్రం. ఏం చేసింది? లేచి నిలవబడింది. అది కానీ బయటికి రాలేదు, చాలా ఎత్తు ఉంది. రాత్రిపూట ఈ గుర్రాన్ని చంపడానికి వచ్చిన శత్రువులు ఏం చేస్తున్నారు తెలుసా? ఇంకా దాన్ని అది పాతి పెట్టాలి కదా. పాతి పెట్టాలంటే ఏం చేయాలి? ఆ గుంత తీసిన మన్ను అంతా మళ్ళీ దాని మీదకి వేయాలి. వాళ్ళు దాని మీదకి వేస్తున్నారు. దాని మీదకి వేసే కొద్దీ గుర్రం మీదకి పడుతుంది. గుర్రం ఇటు విదిలించుకుంటా ఉంది. మన్ను పడినప్పుడల్లా ఇటు విదిలించుకునేది. అప్పుడు దాని మీదకి పడైనటువంటి మొన్నంతా దాని కిందకి పడతాం. వీళ్ళు అది చూడలే, అది గమనించలే. వీళ్ళేమో మన్ను వేసిందే దాని మీదకి. పైన మాత్రం మొన్నంతా అయిపోయింది, గొంతేం బూడిపోయింది. గుర్రం మాత్రం పైనకి వచ్చింది. కారణం ఏంటో తెలుసా? అది తన సమస్యను, తన ప్రాణ భయాన్ని తన కిందికి వేసుకుంది, కానీ తన శత్రువులను తన కిందికి వేసుకుంది, కానీ తన మీదికి వేసుకుంది. ఎందుకంటే విజయాన్ని సాధించినటువంటి వ్యక్తి, విజయమే గమ్యంగా పెట్టుకున్నటువంటి వ్యక్తి గుర్రంలాగా ఓటమిని అంగీకరించాడు. ఆరోగ్యవంతుడిగా ఉన్నాను అని చెప్పేటువంటి వ్యక్తి, ఆరోగ్యంగా ఉన్నాను, దేవుడు ఆరోగ్యాన్ని నాకు ఇచ్చాడు అని నమ్మేటువంటి వ్యక్తి అనారోగ్యాన్ని ఒప్పుకోడు. గుర్రము అట్లాగే మౌనంగా ఉండింటే మట్టిలో కలిసిపోయేది. ఆ మట్టిని అది తన కిందికి వేసుకుంది. ఏది నీకు అలాగ అనిపిస్తున్నా, ఏది నిన్ను అలాగ చుట్టుముట్టినట్టు అనిపిస్తున్నా, నువ్వు వాటిని ఏం చేయాలి? యేసు ప్రభు యొక్క మాట చేత, దేవుడి యొక్క వాగ్దానాల చేత మనం ఏం చేయాలి? దాన్ని ఎప్పుడు ఎదురిస్తూ తరిమి కొడుతూ ఉండాలి. శత్రువులేమో అలసిపోయారు, గుర్రమేమో హల్లెలూయా. అలాగే నీ సమస్యలు అలసిపోవాలంటే, నీ అప్పులు నిన్ను అధిగమించలేక అలసిపోవాలంటే, నీ అనారోగ్యం నిన్ను బాధ పెట్టలేక అలసిపోవాలంటే, దేవుడు మన నోట ఉంచిన మాటను, దేవుడు మన నోటిలో ఉంచిన మాటను నీవు తప్ప మరొకటి మాట్లాడడానికి వీలు లేదు. ఎందుకంటే యేసు ప్రభువుకు ఎదురైన శోధనలో దేవుడు వాక్యము చేతనే దాన్ని ఎదిరించాడు, సాతాన్ను గద్దించాడు, సాతాన్ను తరిమి కొట్టాడు. సో నువ్వు నేను కూడా ఈరోజు ఖచ్చితంగా ఏ పరిస్థితుల్లో ఉన్నా, అందుకే దేవుడు మనల్ని ఆ విధంగా చూస్తున్నాడు కాబట్టి దేవుడు మనతో ఆ విధంగానే మాట్లాడుతున్నాడు. సమస్యలు నీ మీదకి వేసుకునేవాడిగా నేను చూడట్లే, సమస్యలు నీ కిందికి వేసుకున్నవాడిగా నేను చూస్తున్నాడు. అందుకని ఈ విధంగా మనతో మాట్లాడుతున్నాడు ప్రభు. సో కాబట్టి పేతురు దేవుడి మాటకు లోపడి, దేవుని మాటను సమ్మతించి ఆయన నీళ్ళపైన నడిచినట్లుగా మనం కూడా ప్రభు మాటను, ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని నమ్మి మాట్లాడుతూ, మనకు ఆటంకపరిచే ప్రతి ఆటంకాన్ని ఎదురిస్తూ మనం కూడా మన ఆటంకాలను మన పాదముల కింద వేసుకొని మన ఆటంకాల మీద మనం నడుద్దాం. దేవుడు మనకు అట్టి సామర్థ్యము, అట్టి జ్ఞానమును, ప్రత్యక్షత గల మనసు దయచేయునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.